ఒక గతంలో తీర్పులు అయ్యే ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని మూవ్ అవుతున్నారు ఇప్పుడు. అట్లాంటి కాన్సెప్ట్లు ఉంటాయి అన్నమాట. అది కూడా ఆయన ఒక్కడికే అనుకుంటా, ఇంకెవరికి అంతే. మిగతా అన్ని కూడా కేసులు మర్డర్ కేసులో ఉండండి, అటెంప్ట్ మర్డర్ అంటే శిక్ష పడే రోజు దాకా కూడా చట్టం ఏం చెప్తోంది, నిందితులుగా చూపెడుతుంది. ప్రస్తుతం ఫస్ట్ ఎప్పుడైనా సరే నిందితుడు ఇతనే నేరం చేశాడని కోర్టు నమ్మిన తర్వాత ముద్దాయి అవుతాడు. ఆ తర్వాత శిక్ష వేస్తుంది. శిక్ష వేసినప్పుడు నేరస్తుడు అవుతారు. కాబట్టి శిక్ష పడేదాకా కూడా కోర్టు దృష్టిలో నిరపరాధిగానే చూస్తుంది కోర్టు. నిందితుడు అంటే ఒక నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిగానే చూస్తుంది. అప్పటి వరకు అతనికి పూర్తి హక్కులు ఉంటాయి. కాబట్టి అట్లాంటి దాని మీద రిజెక్షన్ ఉండదు. కాకపోతే ఎక్కడ ఉంటుందంటే వీళ్ళకి తెలియకుండా కేసులు ఏమన్నా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ పిటిషన్స్ ఎందుకు వేశారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఏదో ఉండుందనుకోండి, అది ప్రభుత్వం గనక జాగ్రత్తగా అది రహస్యంగా ఉంచి ఇన్నాళ్ళు ఆ కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని సైలెంట్ గా అక్కడ కేసు నమోదు దగ్గర పెట్టుకుని, ఇక్కడ ఎన్నికల అఫిడవిట్లో అది పేర్కొనలేదు కాబట్టి అని అంటారని ముందు జాగ్రత్తగా అట్లాగా అనర్హుల్ని చేపిస్తాడు పోల్ మేనేజ్మెంట్ లో అని భయపడి ముందుగా కోర్టులకు వేశారు. కోర్టు ఇచ్చేమంది రిపోర్టు ఆ డీజీపీకే ఆదేశించింది. ఆ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు ఇప్పుడు పవన్ మీద 8 కేసులు ఉన్నాయని తేలింది, 2 తెలంగాణలో 6 ఇక్కడ అని చెప్పేసి. అట్లా